వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు అనేది గోల్డ్ ప్రైస్ అనేది డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం డ్రాప్ డౌన్ అయింది, కొంచెం క్రాష్ అయింది. క్రాష్ అయిందా లేకపోతే కొంచెం అక్కడ సెటిల్ అయిందా? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మనం 1 వీక్ బ్యాక్ కనుక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ హై విపరీతంగా డే బై డే పెరుగుకుంటూ పోతుంది. కానీ ఇక్కడ కొంచెం ప్రైస్ అనేది డ్రాప్ డౌన్ అవుతుంది 5 to 6% అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ గోల్డ్ ప్రైస్ అనేది తగ్గిందా లేకపోతే పడిపోయిందా? ఇప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గిందని చెప్పారు మీరు, బట్ ఐ స్టిల్ సీ యాజ్ ఆల్ టైమ్ హై. ఆల్ టైమ్ హైలోనే ఉంది. మన ఊహించింది 90,000 నుంచి ఇవాళ రేట్ చూసుకుంటే 1,30,000 ప్లస్. సిల్వర్ కూడా చూసుకుంటే 1 కిలో 1,90,000. సో బోత్ ఆర్ ఇన్ ఆల్ టైమ్ హై. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటే గోల్డ్ తగ్గుతుందా, ఎక్కువ ఈజ్ ఇట్ రైట్ టైం టు ఎంటర్, కొనడం కరెక్టా కాదా అని మాట్లాడుకుంటే సార్, నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్పేది ఏంటంటే, యూ విల్ సీ ఆల్ టైమ్ హైస్, సో మెనీ ఆల్ టైమ్ హైస్. ఈ రోజు ఆల్ టైమే కాదు, ఇంకా చూస్తూనే ఉంటారు. కానీ బిఫోర్ దట్ యూ విల్ సీ ఏ కరెక్షన్, లిటిల్ బిట్ ఆఫ్ కరెక్షన్. మీరు చెప్పారు కదా 5% పడిందని, యూ విల్ సీ ఫర్దర్ కరెక్షన్ బికాస్ 60% 1 year రిటర్న్స్ ఇంతవరకు ఇచ్చింది గోల్డ్ చూసుకుంటే. సో అలాంటి రిటర్న్స్ ఒకేసారి జనరేట్ చేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న కరెక్షన్స్ అనేది ఉంటుంది. సో యూ విల్ ఆ ఫేజ్ మనం అప్రోచ్ అవుతూ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. సో కొంతమంది అయితే ఎక్స్పర్ట్స్ 3 lakhs అని కూడా చెప్తున్నారు, బట్ ఇట్ విల్ టేక్ టైమ్ టు రీచ్ దట్ ఫిగర్. సార్ ఇప్పుడు చూసుకుంటే సార్, ప్రజెంట్ సినారియాలో జనరల్గా ఈ గోల్డ్ పెరగడం అనేది ఎందుకు అవుతుంటుందంటే గ్లోబల్ అన్సర్టనిటీస్. అలాగే సిల్వర్ గ్రోత్ కూడా ఎందుకు పెరుగుతుందంటే, దీస్ ఆర్ మెటల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్ బేసికల్గా సోలార్, ఈవీస్, దట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఈ సిల్వర్ అనేది కూడా వాడుతుంటారు. తర్వాత మన ఇండియన్ కల్చర్ పరంగా ఏదైనా ఒక పూజ చేసినా సిల్వర్ ఆర్నమెంట్స్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తుంటారు, రైట్? సో అలాగనేది మన డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది సార్. ఇప్పుడు లాస్ట్ 5-10 years నుంచి చూసుకుంటే సార్, ప్రతి ఒక్కరు ఏమంటారంటే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నారు, లాట్ ఆఫ్ గోల్డ్ కొంటున్నారు ఈ అన్సర్టనిటీస్ వల్ల అని చెప్పి చెప్తున్నారు. బట్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి రీటైల్ ఇన్వెస్టర్సే ఎక్కువ గోల్డ్ కొంటున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్, ఎస్, they are buying more gold than reason banks. It's a continuous process. ఎప్పుడైతే మనకి వాళ్ళకి మంచి రిటర్న్స్ కనబడుతున్నాయి అనుకుంటుంటారో వాళ్ళు పెడుతుంటారు. బట్ ప్రజెంట్ సినారియోలో సార్ స్ట్రాటజీ ఏంటంటే, పర్పస్ ఆఫ్ బయింగ్ దిస్ గోల్డ్ చూసుకుంటే అన్సర్టనిటీస్లో సేఫ్ హెవెన్స్, గోల్డ్ ఆర్ సేఫ్ హెవెన్స్ విచ్ ఈస్ హెడ్జింగ్ టు ఇన్ఫ్లేషన్. దానివల్ల ఈ సిల్వర్ అనే గోల్డ్ అనేది కొంటుంటారు. సిల్వర్ అనేది ఇండస్ట్రీస్లో వాడుతుంటారు కాబట్టి అది కూడా కొంటుంటారు ఎక్కువ. బట్ ఇన్ అ లాంగర్ రన్, అంటే షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగర్ రన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ, దిస్ ఈజ్ ద టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ అ స్టాగర్డ్ వే. ఒకేసారి పెట్టకుండా స్టాగర్డ్ వేలో పెట్టాలి. మీరు గోల్డ్ మూమెంట్స్ చూసుకుంటే సార్ ఒకేసారి మీకు పెరుగుతుంది, అండ్ ఫర్ ఇయర్స్ చూసుకుంటే అలా స్టాగ్నెంట్గా ఉంటుంది. ఇట్ విల్ నాట్ గివ్ దట్ మచ్ కైండ్ ఆఫ్ గ్రోత్. 60% అనేది ఎప్పుడో ఒకసారి సడన్గా అవుతుంది. సో ఇలాంటి సినారియోస్ మార్కెట్ క్యాప్చర్ చేయాలంటే వీ కెనాట్ టైమ్ ద మార్కెట్, యూ షుడ్ బీ ఇన్ ద టైమ్ ఇన్ ద మార్కెట్. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో గోల్డ్లోని సిల్వర్లోని, గో ఇన్ అ స్టాగర్డ్ వే. మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలనుకునేటప్పుడు డూ నాట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా. సో డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో. సో మీరు 100% ఒక 100 రూపాయలు పెడుతున్నారంటే దాంట్లో ఒక 10 to 20% షుడ్ గో టు కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఈ స్టాగర్డ్ వేలో వెళ్ళాలి, లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉండాలి. అలాంటప్పుడు ఒక రీజనబుల్ రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతారు ఇఫ్ దే గోయింగ్ ఇన్ టు డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. వెన్నెవర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారో, నేను ఎప్పుడు రికమెండ్ చేసేది డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేయండి, ఐదర్ ETF ఆర్ ఫండ్ ఆఫ్ ఫండ్. సో ఇది కాకుండా సార్, ఇప్పుడు ఫిజికల్ ఫార్మ్స్లో కూడా చాలామంది బంగారం కొంటుంటారు, రైట్? సో జనరల్గా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏంటంటే 1,30,000 10 grams అనగానే ఎవరిదో డబ్బులు ఉండట్లే సార్. పోనీ ఇప్పుడు కొంతమంది ఏం ఆలోచిస్తున్నారు, ఆ గోల్డ్ని అమ్మేయచ్చా, ఉండే గోల్డ్ని అమ్మేసి మళ్ళీ తగ్గిన ధర కొన్నా. సో నేను చెప్పేది ఏంటంటే సార్, అలాంటి ఇన్వెస్టర్స్కి మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము, షార్ట్ టర్మ్లో ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము.
లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది చెప్పగలుగుతుంది తప్పించి షార్ట్ టర్మ్లో ఇవాళ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు 30-35% పడుతుందని, కరెక్షన్ ఉంటుందని. బట్ టుమారో ఇఫ్ దట్ డజంట్ హ్యాపెన్, మళ్ళీ పెరిగిపోయింది అనుకోండి, బెటర్ రిటర్న్స్ వస్తాయి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి. కానీ అదే ఇంకా పెరుగుతుందని చెప్పి ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకో ఒకేసారి లంసమ్గా, ఇఫ్ ద మార్కెట్ కమ్స్ డౌన్ మళ్ళీ కాస్ట్ యావరేజింగ్ చేసుకోవాలి. సో ఎస్ఐపి షుడ్ బి దేర్. ఓకే, ఇప్పుడు న్యూ బిగినర్స్కి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ అయితే గోల్డ్ అనేది 5-6% అని కరెక్షన్ అయింది. సో ఇంకా ఏదో కరెక్ట్ అవుతుంది అనే అపోహతో ఇంకా తగ్గితే అప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని ఎవరైతే వేచి చూస్తారో వాళ్ళకైతే మీకేం చెప్తారు? వాళ్ళకి చెప్పేది ఒకటండి, ఏంటంటే ఒకవేళ అమౌంట్ కానీ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కొంత పర్సెంట్ లంసమ్గా ఇన్వెస్ట్ చేయండి, కొంత అమౌంట్ స్టాగర్డ్ వేలో ఎస్డబ్ల్యూపీ రూపంలో. అంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయమంటారు అంటే ఇంకా గోల్డ్ ఇంకా తగ్గిద్దని వేచి చూస్తున్నారు కదా సార్? వెయిట్ ఎప్పుడు చేయకూడదు. ఓకే, అదే చెప్తున్నాను, మార్కెట్ టైమింగ్ చేయకూడదు. వెయిటింగ్ అంటే యువర్ టైమింగ్ ద మార్కెట్, అంటే మనం టైం చేద్దాము అని చూస్తున్నాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పడిపోయింది సార్ సడన్గా పడిపోయింది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, పడిపోయిందని చెప్పి ఇన్వెస్ట్ చేశారు పెరుగుతుందని, ఇంకా పడతాయి. సో నేను అనేది ఏంటంటే ప్రిడిక్షన్స్ అనేది షార్ట్ టర్మ్లో చేయలేము మనం, అందుకనే ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఫోకస్లో పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్, కొంతమంది ఉంటారు బిగినర్స్ ఉంటారు, ఒకేసారి పెట్టడం డబ్బులు వస్తాయని అనుకుని చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు పెట్టిన దాకా పడిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? సో మన ఫోకస్ ఎప్పుడు లాంగ్ టర్మ్లో ఉండాలి తప్పించి షార్ట్ టర్మ్లో ఉండకూడదు. అన్లెస్ అంటిల్ ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటారు, రైట్? పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా 2 years ఉంది పెళ్ళిళ్ళు అని చెప్పి ఇప్పుడే పెట్టేస్తారు లంసంగా, అది మళ్ళీ పడిపోతే ఆ 2 years వరకు రికవర్ అవ్వకపోతే మార్కెట్ ఏమవుతుంది అంటే సార్, గోల్డ్లో ఒకేసారి పెరుగుతుంది ఒకేసారి పడుతుంది. ఆన్ ఎ లాంగర్ రన్ కొంచెం స్లోగా, ఎలాగైతే ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంటుందో అలాగే పెరగాలి, అప్పుడే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది, మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే మార్కెట్ని ప్రిడిక్ట్ చేసి ఇలా పెరుగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది, ఇంకా పెరుగుతుంది అనుకుని చెప్పి ఇప్పుడు లంసంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఒకేసారి పెరిగిద్ది ఒకేసారి తిరిగిద్ది, దాని తర్వాత వోలటైల్ ఉండిద్ది అన్నారు. సో ఇప్పుడు మార్కెట్ అనేది 6% కరెక్షన్ అయ్యింది, ఇంకా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఉన్నాయి సార్, ఎందుకంటే 60% రిటర్న్స్ జనరేట్ చేసింది లాస్ట్ 1 year. సో దేర్ ఇస్ సమ్ మోర్ కరెక్షన్. అంటే లక్ష దాకా టచ్ చేద్ది అంటారా? లక్ష దగ్గర రావచ్చు, అప్రాక్సిమేట్లీ 5-10 అటు ఇటు రావచ్చు అండి. బట్ అది కూడా ఇమ్మీడియట్గా వెంటనే అవడం అనేది ఛాన్స్ లేదు. మీరు చెప్తున్నట్టు 5-6% అలాగే ఇస్తుంది గ్యాప్, మేబీ సడన్గా ఒకసారి కూడా పడవచ్చు, చెప్పలేము. బట్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రజెంట్ సినారియోలో గోల్డ్ సిల్వర్ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో చేయాలి, అది కూడా 10-20% of their investment should go into gold and silver. Okay. So thank you sir, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.